హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎన్ఆర్ఐస్కి వివాహానికి ముందు, వివాహం తర్వాత చాలా లీగల్ సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాటిని పరిష్కరించుకోవడానికి గల మార్గాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. సో ఇప్పుడు భర్త ఫారెన్లో ఉన్నాడు, భార్య ఇండియాలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధాలు అనేటివి ఎలా ఉంటాయి? సమస్యలు ఎలా వస్తాయి మేడం? ఆబ్వియస్లీ డిస్టెన్స్ వల్ల ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎక్కడున్నా ఏం చేసినా ఏదైనా సరే ఆ డిస్టెన్స్ వల్ల ఒకవేళ డిస్ప్యూట్స్ వస్తే మాత్రం ఓకే, జనరల్లీ ఏంటంటే నేనైతే కౌన్సిలింగ్ తీసుకోండి అని చెప్తాను. ఒకవేళ చాలా మంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఏంటంటే హస్బెండ్స్ వెళ్ళిపోతుంటారు, వీసా ప్రాబ్లం వల్ల దేని వల్లనో టైం లాగ్ అయిపోయి వైఫ్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోవడం, వాటి వల్ల వచ్చే డిస్టెన్సెస్ ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ మేబీ ఎన్నో రీజన్స్ వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో కనుక డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే మాత్రం డోంట్ గో ఫర్ డివోర్స్. ఫస్ట్ ఏవో డివోర్స్ తీసేసుకోండి అని నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఎందుకంటే ఒకవేళ అవి మైన్యూట్ ప్రాబ్లమ్స్, వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు యూ క్యాన్ రిజాల్వ్ ఇట్ ఇన్ ఎనీ వే. సో బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి టేకింగ్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్. సో ఇద్దరు వర్చువల్ హీరింగ్స్ తీసుకున్న పర్లేదు. అంటే ఆ పర్సన్ అక్కడ హస్బెండ్ కానీ లేదా వైఫే కానీ ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నా కూడా డైరెక్ట్ ఫిజికల్ కలవాల్సిన అవసరం లేదు. వర్చువల్ హీరింగ్, వర్చువల్ కన్సల్టేషన్స్ తీసుకొని కూడా మీరు మ్యారిటల్ కౌన్సిలింగ్ అని తీసుకొని ట్రై టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదు అప్పుడు కూడా రిజాల్వ్ కాలేదు, ఇట్ హ్యాస్ గాన్ టూ ఫార్ అన్నప్పుడు అప్పుడు డివోర్స్ వెళ్ళండి అని చెప్తాను నేను. సో కౌన్సిలింగ్ తీసుకోండి. డిస్టెన్స్ అనేది నిజంగా కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేది క్రియేట్ చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో ఈ బెటర్ అంటే డైలీ ఎక్కువ మాట్లాడుకోవడం, ట్రై టు బీ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. లేదా పాసిబుల్ కాలేదు, డిస్ప్యూట్స్ అయినాయి అంటే మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళండి. కౌన్సిలింగ్ వర్క్అవుట్ కానప్పుడే డివోర్స్కి వెళ్ళండి అని చెప్తాను. ఎన్ఆర్ఐస్ ఎవరైనా మ్యారేజ్లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ ఫారెన్లో వెళ్ళి అక్కడ ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలా మోసపోతే కంప్లైంట్ ఎక్కడగా ఇవ్వాలి? ఐ మీన్ ఫారెన్లోనా లేకపోతే ఇండియాలోనా? ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? జనరల్లీ ఇప్పుడు హస్బెండ్ ఎక్కడో ఉన్నాడు, కొన్ని సినారియోస్ మనం చూసుకుందంటే వైఫ్ ఇక్కడ ఉంది, హస్బెండ్ ఫారెన్లో ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నప్పుడు మాకు తెలిసింది అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఇంకేదో చేసిండు, సమ్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే డౌరీ హరాస్మెంట్, అక్కడ నుండి ఫోన్లో వండుకుంటే ఇక్కడ నాకు డబ్బులు ఇస్తలేవు, నాకు కట్నం ఎప్పుడు ఇస్తాను, ఇట్లాంటివి. అంటే నేను చెప్తున్నా విడదీసి ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయని ఎగ్జాంపుల్కి. సో ఇలాంటి ఏమన్నా క్రియేట్ అయితే మాత్రం ఇక్కడ ఉండి కూడా వైఫ్ 498 పెట్టొచ్చు. అంటే 85 బిఎన్ఎస్ కింద డొమెస్టిక్ వయలెన్స్ కేసు అనేది పెట్టొచ్చు. క్రియాలిటీ కింద 498 అండ్ ఆల్సో డొమెస్టిక్ వయలెన్స్ కేసు ఒకటి పెట్టొచ్చు. అండ్ మీన్ వైల్ ఒకవేళ వైఫ్ కనుక హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంది, షీఈ్ నాట్ ఈవెన్ వర్కింగ్, ఆమెకి కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉండి కూడా మెయింటెనెన్స్ కేసు అనేది హస్బెండ్ మీద వేయొచ్చు, ఈవెన్ ఫారెన్లో ఉన్నా కూడా. సో వైఫ్కి ఈ రైట్స్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే క్రియాలిటీ వేయొచ్చు, అండ్ డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇఫ్ షీ నీడ్స్ మనీ, మెయింటెనెన్స్ కూడా వేయొచ్చు. సో తను ఇక్కడ ఇండియాలో వండుకుంటా తను ఉన్న ప్లేస్ ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చే కోర్టులో తన కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఇండియాలో ఒక ఎన్ఆర్ఐకి మ్యారేజ్ అయింది, ఆయన ఫారెన్లో ఉంటున్నాడు. ఇప్పుడు డివోర్స్కి అప్లై చేసుకోవాలంటే ఫారెన్లో అప్లై చేయాలా లేకపోతే ఇండియాలో చేయాలా మేడం? డిపెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిండు, వైఫ్ మాత్రం ఇక్కడే ఉంది. విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ వైఫ్ ఇక్కడ నుంచే డివోర్స్ అనేది ఫైల్ చేయాలి, ఎందుకంటే వైఫ్ ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, ఇది ఒక ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియోలో ఏంటంటే పెళ్ళి ఇద్దరు చేసేసుకున్నారు, వెళ్ళిపోయినరు బయటికి, అంటే ఇండియా దాటేసి ఫారెన్లో సెటిల్ అయిపోయినరు, అక్కడ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. 2 ఆప్షన్స్. దే క్యాన్ ఫైల్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో దే కెన్ ఫైల్ ఇన్ ద ప్లేస్ వేర్ దే స్టేయింగ్, వేర్ దే రిసైడింగ్. బట్ ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇండియన్స్, ఇక్కడ పెళ్ళయింది, ఇండియాలో పెళ్ళయింది, కానీ వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ డిస్ప్యూట్స్ అరైజ్ అయిన తర్వాత అక్కడ కనుక డివోర్స్ తీసుకుంటే ఆ డివోర్స్ డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇండియాలో అప్లికబుల్ కాదు. అంటే ఇట్స్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్ డైరెక్ట్లీ బై డిఫాల్ట్. సో ఏంటంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే మన ఇండియన్ యాక్ట్లో ఏ గ్రౌండ్స్ మీద అయితే డివోర్స్ తీసుకోవచ్చో ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా అక్కడ ఉండాలి. అంటే ఆ డివోర్స్ తీసుకున్న దాంట్లో ఆ గ్రౌండ్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఒకవేళ క్రుయాలిటీ బేసిస్ చేసుకొని అక్కడ ఒకవేళ డివోర్స్ తీసుకున్నారనుకోండి, ఆ గ్రౌండ్ ఇక్కడ క్రుయాలిటీ ఉంది కాబట్టి ఓకే. బట్ ఈ మన యాక్ట్లో లేని ఏదైనా గ్రౌండ్స్లో కొత్త గ్రౌండ్లో కనుక అక్కడ తీసుకున్నారనుకో అది ఇక్కడ అప్లికబుల్ కాదు. సో అక్కడ డివోర్స్ తీసుకొని వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ తీసుకొని ఉన్నారు, యూఎస్లోనో లేదా ఆస్ట్రేలియా సమ్వేర్ అక్కడ ఉన్నారు, అక్కడ మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు. మ్యూచువల్ కన్సెంట్ బెటర్, ఎందుకంటే ఇక్కడ మన మ్యూచువల్ కన్సెంట్ ఉంది, కాకపోతే డైరెక్ట్ మళ్ళీ అప్లికబుల్ కాదు.
మళ్ళీ మ్యూచువల్ కన్సర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కోర్టులు వేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసుకో. సో కస్టడీ, చైల్డ్ కస్టడీ లేదు మెయింటెనెన్స్. అక్కడ ఏంటంటే చైల్డ్ కస్టడీ ఉంటుంది కానీ మళ్ళీ మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ చైల్డ్ కస్టడీ ఏంటంటే అక్కడ ఇక్కడ రూల్కి మస్తు డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే కస్టడీ వేస్తే పేరెంట్స్ అంటే అమ్మకని ఇస్తారు లేకపోతే నాన్నకని ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ అమ్మకి ఇస్తే నాన్నకి విజిటేషన్ రైట్స్ ఇస్తారు, ఒకవేళ నాన్నకి ఇస్తే అమ్మకి విజిటేషన్ రైట్స్ ఇస్తారు. బట్ జనరల్లీ బయట కంట్రీస్లో అట్లా ఉండదు. అక్కడ టైం షేరింగ్ అనేది ఉంటుంది. టైం షేరింగ్ అనేది ఇన్ని గంటలు వీళ్ళతో ఉండాలి, ఇన్ని గంటలు వీళ్ళతో ఉండాలి, ఇన్ని వీక్స్ వీళ్ళతో ఉండాలి, ఇన్ని వీక్స్ అట్లా టైం షేరింగ్ ఇస్తారు. అంటే ఆ చైల్డ్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ టైం షేరింగ్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. సో ఈ మెయింటెనెన్స్ అనేది అక్కడ లేదు. సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇండియా వేసుకుంటేనే బెటర్. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అన్నీ మళ్ళీ ఇండియాలో డైరెక్ట్గా ఎన్ఫోర్సబుల్ కాదు కాబట్టి మళ్ళీ మీరు ఏబిసిడి నుంచి మళ్ళీ మీరు ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ లీగల్ ప్రాసెస్ ఏవైనా ప్రతిదీ ఫుల్ కాస్ట్లీ. అన్ని డాలర్స్లో దే కౌంట్ మినిట్ ఫర్ $1. సో ఇట్లాంటిది ఉంటుంది. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సో ఏదైనా చేయాలనుకుంటే ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది త్రూ అవుట్ ఎవ్రీథింగ్. ఏంటంటే అక్కడెక్కడ వండుకుంటే ఇక్కడ ప్రాసెస్ ఎట్లా చేద్దాము, ఇక్కడ కేసు ఎట్లా నడిపిద్దాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దానికి ఒక ప్రావిజన్ ఉంది, ప్రొసీజర్ ఉంటుంది. ఈవెన్ బయట కంట్రీలు ఉండి కూడా అక్కడ వండుకుంటా కూడా డివోర్సు లేకపోతే మెయింటెనెన్స్ అన్నీ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లుంటుంది అనేది డీటెయిల్డ్ కావాలనుకున్నప్పుడు కన్సల్ట్ అయితే నేను ఇంకా క్లియర్గా చెప్తాను. అంటే ఎందుకంటే ఒక పర్సన్ ప్రాబ్లం ఇంకో పర్సన్ సేమ్ ఉండరు. సో వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళ సొల్యూషన్ అనేది ఇస్తాను.